వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. గతంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుండి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్నారు. అది ఎవరో కాదు, వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే ఇప్పుడు మళ్ళా ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి. తర్వాత ఆయన అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ నోకరాజ్ నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే ఆయన అరెస్ట్ కాబోతున్నారు వస్తుంది. ఒక పక్కేమో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా, అంటే వాళ్ళ భార్య ముందస్తు బెయిల్కి వెళ్తే కొట్టేసిందండి. అసలు ఏం జరుగుతుందో ఆయన మీద అంటే ఏం చెప్తారు సార్? అధికారం అండగా ఉందని అహంకారంతో చాలా దుర్మార్గాలు చేసేసారు. అంటే ఆయనే కాదు, మొత్తం పార్టీ, వైసీపీ పార్టీ వాళ్ళు చాలా దుర్మార్గాలు చేశాడు. అందులో ఇతను కొంచెం రియల్ దుర్మార్గుడు అనమాట. రియల్ దుర్మార్గుడు అంటే మనిషిని చంపేసి కారులో తీసుకొచ్చి వారి కుటుంబానికి అప్పచెప్పడం అంటే సామాన్యులు చేయలేరు. అది సినిమాల్లో జరుగుతుంటుంది. నిజ జీవితంలో జరగాలంటే చాలా గట్స్ ఉండాలి. అది కానీ నిజంగా గట్స్ ఉన్న వ్యక్తి అని చెప్పి ఆయన పొగడొచ్చు. ఎందుకంటే అంత నీచమైన పరిపాలన చేసింది వైసీపీ పార్టీ. అంత దుర్మార్గంగా చంపేసి ఒక డ్రైవర్ని, ఒక దళితుడిని ఇంటికి తీసుకొని డోర్ డెలివరీ చేస్తే వాడి మీద కేసు లూప్ హోల్స్ రాసేసి, లూప్ హోల్స్ కేసు అక్కడికి ఇప్పుడు చట్టంలో చాలా లూప్ హోల్స్ ఉంటుంటాయి. అలాంటి కేసు రాసేసి ఆయన వెంటనే 20 రోజులు 14 రోజులు బయటకు వచ్చేసేలాగా, నిజంగా 90 రోజుల తర్వాత రావాలా, అది తొందరలోనే వచ్చేసాడు. కారణం ఏంటి? ప్రభుత్వ అండ. అంటే మనసు లేదు, మానవత్వం లేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. నిజంగా అంత అన్యాయం చేసిన వ్యక్తి సమాజంలో ఉండకూడదని తీర్మానించాలి. వేళ యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తులే వీళ్ళకి సరైన వాళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారు అనుకుంటున్నారు? ఇలాంటి దుర్మార్గులు ఉన్నందువల్లే. ఇది ఒకటి మనం చూసింది, అంటే మన కళ్ళతో చూసింది, రియల్గా మనం చెవితో విన్నది. నిజంగా చూడని ఎన్నున్నాయో ఆయన చరిత్రలో. చాలా గొప్ప చరిత్రకారుడు అంటున్నారు ఈ మధ్య. ఒకసారి మొన్న ఏదో వీడియో చూశాను నేను అమెరికాలో ఉన్నా సరే, ఒక ఎమ్మెల్యేని బెదిరిస్తున్నాడు అతను, నేను అమెరికాలో ఉన్నా సరే కన్సైజ్ చేస్తే వెళ్ళిపోతాను అని. చూడండి వాడి ప్రవర్తన. అసలు సమాజంలో తిరగడానికి ఏమైనా అవకాశం ఉందా? అంటే ఎవడైనా మళ్ళీ మాట్లాడితే లేపెత్తాడేమో కొంపదీసి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోకుండా సమాజంలో ఒక జంతువులా తిరుగుతుంటే వాడిని చూస్తూ ఊరుకోవాలా? కేసులే కాదు, తొక్కి నార తీసేస్తారు. చూడండి, ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. ఇలాంటి దుర్మార్గులందరికీ కూడా గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రౌడీలు, గూండాలు పతనమైపోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రశాంతత ఉండాలి కదమ్మా. భయభ్రాంతులకు ఏదైనా పని చేసుకోవాలంటే అతను 2-3 జిల్లాలు ప్రభావితం చేస్తాడట. ఎవడన్నా ఏదైనా చెప్తే సెటిల్మెంట్ చేస్తాడట. మరి అలా ఉన్నప్పుడు మరి పరిపాలన ఎలా సాగుతుంది? కాబట్టి కేసులు పడ్డమే కాదు, తొక్కి నారదీసి జైల్లో వేసి ఖచ్చితంగా ఆయనకి మంచి బుద్ధిని ప్రసాదించేలాగా ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది. ఈ కేసులో కాదు, చాలా కేసులు ఆయన చాలా కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉందట. చాలా పెద్ద రౌడీజీ అంట. మరి అంత పెద్ద రౌడీలు మరి రాష్ట్రంలో తిరుగుతుంటే మరి ఏం చేయాలి? కష్టం కదా. కానీ బాధ్యత అయితే తీసుకుంటారు. లేకపోతే ఎంత గట్స్ అండి అది. ఒక మనిషి చంపేసి తీసుకొచ్చి అందులో చేసేసి ఇంటికాడ ఇగో మీ కొడుకుని చంపి ఇక్కడ పడేస్తారని తీసుకెళ్ళండి, డిక్కీలో ఉన్నట్టు తీసుకోండి మీరే అన్నాడట. ఏం చేయాలి అతన్ని? అందుకే అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక్కొక్కరికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ గారి పేరు చెప్పి అలా పరిపాలన చేయాలి మనం కూడా. వీళ్ళు విచ్చలవిడిగా, ఇదే కాదు, ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది చాలా దుర్మార్గంగా మాట్లాడడమే కాదు, దుర్మార్గమైన పనులు చాలా చేస్తున్నారు. చేశారు 5 సంవత్సరాలు, ఇక మనకి అడ్డు లేదన్నట్టుగా అలా మామూలుగా చేయలే వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి మొక్కుకోవాలా. బుద్ధి వచ్చేలాగా పోలీసులు కూడా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అనంతబాబే కదా సార్, వల్లంనేని వంశీ కూడా ఆల్రెడీ గతంలో జైల్లో ఉండి వచ్చాడు బయటికి. మళ్ళీ ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సమాచారం వస్తుంది. వల్లంనేని వంశీ అంటే నేను ఒక మాట చెప్పాలి. విజయవాడ ఆయన పెద్ద డెన్లు పెట్టుకున్నారు అప్పట్లో. డెన్ అంటే మీకు సినిమాల్లో చూస్తుంటారు, నీ జీవితంలో చూడరు. అందులో ఆడపిల్లకి అసలు కనపడవు. ఎందుకంటే ఏదైనా అన్యాయం చెప్తే అక్కడక్కడ కథం చేసి లోపల తీసేస్తుంటారు. అలాగే పెద్ద డెన్లు పెట్టి వీళ్ళు చేసేదేంటి, మళ్ళీ ముసుగేసి వేసుకునేదేంటి, ట్రస్ట్ పేరు మీదమో ఏదో సేవ చేస్తున్నట్టు. వాళ్ళు చేసేదేంటి, రౌడీజం, గూండాయిజం, కబ్జాలు, బెదిరింపులు, వసూళ్ళు, ఇదన్నమాట.
ఇలాంటి పెద్ద పెద్ద డెన్లు పెట్టి ఎన్నో కుటుంబాలను నాశనం చేసినటువంటి గొప్ప వ్యక్తి వల్లభనేని వంశీ. కాబట్టి నేనేమంటానంటే వీళ్ళందరికీ ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడులాగా ఏదో పోన్లే అని వదిలేయకూడదు. యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ వీళ్ళకి ఇస్తేనే రాష్ట్రం సక్రంగా ఉంటుంది. లేకపోతే వీళ్ళ కబ్జాలు ఇలా కొనసాగుతూ ఉంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఏం బతుకుతారండి? వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేసుకుంటారు. ఏదైనా ఎకరం అరెకరం ఉంటే లాగేసుకుంటారు వీళ్ళు. లాగేసుకుంటే వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ దుర్మార్గులు, ఈ నీచులు, ఈ రాక్షసులు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి ప్రణాళిక చేస్తున్నారనుకో వీళ్ళు, కాదంటలేదు. ఏదేమైనా ఇలాంటి అనంతబాబు లాంటి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే భయం పోతుంది. ప్రజల్లో భయం పోయిందనుకో ఇలాంటి ఇంకా ఆకురౌడీలు చాలామంది తయారవుతారు. ఏదో రౌడీగా ఉన్నాడు ముదిరిపోతాడు. ముదిరిపోయి మళ్ళీ మర్డర్లు ఈ కార్యక్రమాలు చేయడానికి, దోపిడీ చేయడానికి ముందుకెళ్ళిపోతుంటారు. కాబట్టి రాష్ట్రంలో ఇలాగ ఉన్నటువంటి ఒక 7-8 మందిని ఒక తొక్కి మళ్ళీ వాళ్ళని అతపాతాలను తొక్కేసి వాళ్ళు మళ్ళీ జనబాహుల్యంలోకి రాకుండా చేస్తేనే ఈ ఆకురౌడీలంతా భయపడేది. కాబట్టి అనంతబాబుని క్షమించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చాలా చేయకూడని నేరాలు చాలా చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. అది చూడండి, ఇంకా చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అతనికి మంచి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చి తీరతారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆ మాట అన్న తర్వాత ఆయన ఎంత బాధతో అన్నాడో, ఎంత ఆవేదనతో అన్నాడో. కొంతమంది సామాన్యులు ఉంటారు, ఎలాంటి గొడవల్లోనూ లేనటువంటి వ్యక్తుల్ని ఆస్తులు లాగేసుకుని, ఇల్లు లాగేసుకుని, బెదిరించి డబ్బులు లాగేసుకుంటుంటే ఇంక ఎలా బతకాలా? ఇప్పుడు బలం ఉన్నటువంటి జంతువు ఇంకో జంతువుని పీక్కుతున్నట్టు మనం అడవుల్లో చూస్తుంటాం. కానీ జనారణ్యంలో వీళ్ళ బయలుదేరారు. వీళ్ళ జంతువులుగా మారిపోయారు ఎవరో వైసీపీ నాయకులు. రాక్షసులుగా కాకుండా ఇప్పుడు జనాల్లో రాక్షసులు అయిపోయారు వీళ్ళు. వీళ్ళని ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఇవ్వకపోతే మన రాష్ట్రాన్ని శ్మశానం చేసేస్తారు వాళ్ళు. ఎవడు ఉండడు ఇంకా ఆ రాష్ట్రంలో. ఎందుకు ఇప్పుడు గారికి గెలిచి ఉంటే ఇంకేం లేదు, అందరూ ఇక్కడే ఉన్న హైదరాబాద్ లేదా ముంబై అందరూ పోను. యువత ఏదో ముస్లిం ముతక ఏదో తీసుకుని బతికేటోళ్ళు. నిజంగా అంత దుర్మార్గమైన పరిపాలన చేశారు వైసీపీ వాళ్ళు. ఈ అనంతబాబును మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇతనికి మంచి బుద్ధి ప్రసాదిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇదంతా అరెస్టులదే ఒక పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ పండగ సంక్రాంతి తర్వాత 2.0 సిద్ధమవుతున్నాడని ప్రజల్లో సమాచారం అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం ప్లాన్, జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏ విధంగా ఉండబోతున్నట్టు ఏం చెప్తారు? ఏముండదండి, దోచినటువంటి సొమ్ము ఉంది కదా. ఇప్పుడు ఓన్లీ లిక్కర్లోనే 3,200 కోట్ల రూపాయలు దోచేశారు. ఇంకా ల్యాండ్లో శాండ్లో ఇంకా దోపిడీ సొమ్ము బాగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారంటే, అతను ప్లానింగ్ ఏం లేదు, జనాలు ఎక్కువగా వచ్చేలాగా మొబిలైజ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి లేకపోతే చచ్చిపోతామని చెప్పి 10 మందితో ఆత్మహత్యలు చేయించి ఇలాంటి ప్లాన్లన్నీ చేస్తున్నారు. వింటున్నాం. మరి మాకు ఎంతవరకు మాకు తెలియదు. కానీ నిజంగా 1000 రూపాయలు 500 ఇస్తారు క్వార్టర్ మందు బిర్యానీ ప్యాకెట్ జనాలు ఎక్కువగా రప్పించి ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే చచ్చిపోతారని జనం అనేసి అనుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి మరుగున పడాలని, వాళ్ళకి పేరు రాకూడదని గందరగోళం చేసి బస్సు యాత్రని, ఆ యాత్రని, ఈ యాత్రని మొదలు పెడదాం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇతని ప్రయత్నాలు, ఇతని ప్లాన్లు తెలియనటువంటి అమాయకులు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారు, లోకేష్ ఎలా పనిచేస్తున్నాడు, మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఇతను చెప్పే మాటలు మందు బిర్యానీ కోసం ఆలోచించే వాళ్ళు ఏమైనా వింటారేమో తప్ప నిజంగా అభివృద్ధిని కోరుకునేటటువంటి ఏ వ్యక్తి కూడా ఇతని మాటలు వినరు. ఎందుకంటే చూసాం కదా, ప్రభుత్వాన్ని చూసాం, అతని పరిపాలన చూసాం. నేను ఒక్క ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేయనటువంటి 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తి వేళ వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఏదో గందరగోళం చేసినా అంతగా నమ్మరు. కానీ కాకపోతే డబ్బులు ఉన్నాయి కదా, కొంతమంది భయపడుతున్నారు. సామాన్యంగా మధ్యతరగతి వాళ్ళు, మానవత్వంతో ఆలోచించే వాళ్ళు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎత్తే ఏంటి పరిస్థితి? నిజమే కదా. ఒకవేళ ఈ డబ్బులు పెట్టి ఏదో 30,000 కోట్లు 40,000 కోట్లు ఉన్నాయంటున్నారు, కోటికి ఒక 5,000 ఇచ్చి, ఓటుకు ఒక 5,000 ఇచ్చి కొనేసి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అని భయపడుతున్నారు. ఇదేంట్రా బాబు ఇలా వస్తే మళ్ళీ రాష్ట్రం ఏమైపోద్ది? 5,000 రూపాయలతో ఒక 5 రోజులు 10 రోజులు ఈ మామూలు ఓటర్లంతా ఎంజాయ్ చేస్తారు, తర్వాత వాడు వచ్చి రక్తాన్ని తాగేస్తాడు. ఎలారా బాబు అని భయపడడం మాత్రం వాస్తవం, నిజం అది. నేను పల్లెటూళ్ళు ఈ మధ్యకాలంలో అటు ఇటు వెళ్తూ ఉన్నాను. వెళ్ళినప్పుడు అడిగితే ఒకవేళ వస్తే ఏంటని చెప్పి భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వస్తాడేమో కానీ రాడు. వాస్తవంగా అలా అనుకుంటే ఆడేలా వస్తాడు, ఆయన ఎలా వస్తాడు? అలా వచ్చే పరిస్థితి లేదు.
కానీ భయం మాత్రం ఉంది. వీడు 2 నెలల్లో వస్తే అక్కడే వేసేస్తా, 2 నెలల్లో వేసేస్తా ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అసలు రావాలి కదా ఇతను, ఇంతమంది భయపడిపోతుంటే వస్తాయని భయపడి రావాలి కదా, ఎట్లా వస్తాడు, ఏం చేసాడని వస్తాడు? ఇప్పుడు రాష్ట్రానికి ఏ వనరులు చేకూర్చాడని వస్తాడు? రాజకీయ నాయకుడిగా మనం ఎంచుకున్న తర్వాత మన రాష్ట్రానికి ఒక దిక్సూసిరా అని చెప్పి మనం నిలబెట్టుకున్న తర్వాత గుడ్డోళ్ళలాగా అక్కడ అంతఃపురంలో కూర్చొని కళ్ళు మూసుకుని బటన్ నొక్కుతూ సంక్షేమ ఫలాలు ఇస్తున్నాం, వాళ్ళని బిచ్చగాళ్ళని చేసామని చెప్పి ఆలోచించి ఆ తర్వాత ఓడిన తర్వాత ఇన్ని ముసలోళ్ళకి ఇచ్చింది ఏమైంది, అవ్వాతాతలకు ఇచ్చింది ఏమైంది, అక్కా చెల్లెమ్మలకి ఇచ్చింది ఏమైంది? ఏంటి ఇవ్వడం అంటే నీ బాబు గాని సొత్త ఇచ్చింది. రాష్ట్ర ఫలాన్ని నిష్కారణంగా పంచేసి దోచేసి తినేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి అభివృద్ధిలో వెనకబడిపోయేలా చేసి రవాణా వ్యవస్థ వెనకబడేలా చేసి ఉద్యోగస్తులందరూ కూడా ఆ రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు పారిపోరు, ఇంకెవరు లేరు, మేము కూడా ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు మా వాళ్ళు కూడా. ఇలాగ అయిపోయి పిల్లలమ్మో చెట్టొకడు పుట్టొకడు పోయి అది ఆంధ్రప్రదేశ్ ఎంత భయంకరంగా తయారైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటుంది, చక్కటి పరిపాలన ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా నిజంగా భుజాన్ని వేసుకుని ఆ పరిపాలన చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది. ఇది కదా పరిపాలన, ఇది కదా న్యాయం జరగడం అంటే అని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంక అవకాశం ఇచ్చే అవకాశం లేదు, నిజంగా లేదు. ఇప్పుడు మనం ఏదో ఏ పార్టీకో సంబంధించి మాట్లాడుతున్న మాట కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు పని చేతగానోడు పనిస్తే ఆ పని చెడిపోతుంది. పరిపాలన చేతగానోడికి పరిపాలన ఇవ్వకూడదు. నిజంగా పరిపాలన నేర్చుకుంటాడు, ఇప్పుడు కూడా నేర్చుకుంటలే. ఇప్పుడు వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడు ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు అసెంబ్లీకి వస్తే ప్రతి పని కూడా అసెంబ్లీలో కదా డిసైడ్ అయ్యేది. మరి అసెంబ్లీకి రాకుండా ఇతను బయట ఉండి చేస్తే ప్రజలకు అన్యాయం కదా జరిగేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి నచ్చింది వీళ్ళు చేసుకుంటా పోతే, ఒకవేళ అందులో ప్రజామోద్యంగానే ఏదైనా పనులు ఉంటే నువ్వు ఆపోజిట్ ఉన్న వ్యక్తివి నువ్వు ఉండాలి కదా, మాట్లాడడానికి నువ్వు ఉండాలి కదా. నువ్వు ఉండకుండా నీకు అధికారం ఇస్తేనే నువ్వు ప్రజల పక్షాన పోరాడతాను అంటే నిన్నెవడు నమ్ముతాడిక? నమ్మే అవకాశమే లేదు. అతను ఇప్పటికీ కూడా ఆలోచించట్లా. ఇప్పటికీ కూడా కుల రాజకీయాలని మత రాజకీయాలని తీసుకొస్తూ బెదిరింపులు, ఇంకా రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తూ, గంజాయిజాన్ని ప్రోత్సహిస్తూ, డ్రగ్సిజాన్ని ప్రోత్సహిస్తూ, ఇంకా నరుకుతాం చంపుతాం అని చెప్పి కత్తులు పట్టుకుని తిరుగుతూ మేకపోతులను వేసుకుంటూ ముందుకెళ్తుంటే ఎవడు మానవత్వం ఉన్న మనిషి, మధ్యతరగతి మనిషి ఏంటి ఎవడైనా నమ్ముతాడా? ఈ వెర్రి ఆలోచనలు పిచ్చి పనులు కాకపోతే జగన్మోహన్ రెడ్డి జీవితంలో మళ్ళీ పదవి యోగ్యత లేదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఆయన చేసుకున్నటువంటి తెలివి తక్కువ పనులు, ఆయన చేసుకుంటున్నటువంటి భస్మాసుర అస్త్రంలో తయారైపోయింది. ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకుని ఆయనే పతనం అయిపోతున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.